ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైందని అన్నాడు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ దారుణంగా విఫలమైందని మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ముఖ్యంగా చేజింగ్ విషయానికొస్తే మాత్రం అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ వీళ్లు విఫలమయ్యారని అన్నాడు. ఈ నలుగురిలో ఏ ఒక్కరు రాణించినా ఫలితం వేరేలా ఉండేదని సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ డకౌట్ అవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ముఖ్య కారణమని అన్నాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతడు గనుక అవుట్ కాకుండా ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.